ఒక కొడుకు తన తల్లిని ఆశ్రమంలో వదిలేయడానికి తీసుకెళ్లాడు. అక్కడ ఫామ్ మీద సంతకం పెట్టి వెనుతిరుగుతుంటే ఆ తల్లి మేనేజర్తో నవ్వుతూ మాట్లాడుతోంది. అది చూసిన కొడుక్కి కోపం వచ్చింది. అమ్మ, నిన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేస్తుంటే నీకు నవ్వు ఎలా వస్తుంది అని అరిచాడు. ఆ తల్లి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా మెల్లగా, నాన్న, ఈ మేనేజర్ నాకు పాత పరిచయస్తుడే. 30 ఏళ్ల క్రితం ఒక అనాథాశ్రమం నుండి ఒక చిన్న పిల్లాడిని దత్తకు తీసుకోవడానికి నేను ఇక్కడికే వచ్చాను. ఆ రోజు ఏ పిల్లాడినైతే నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి ఇంటికి తీసుకువెళ్ళానో, ఈ రోజు అదే పిల్లవాడు నన్ను తిరిగి ఇక్కడే వదిలేస్తున్నాడు. ఆ మాట వినగానే కొడుకు కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. తాను దత్తపుత్రుడనే నిజం ఆ క్షణం వరకు అతనికి తెలియదు. అతను తన తల్లి కాళ్ళ మీద పడి ఏడుస్తుండగా ఆ తల్లి అతని తల నిమురుతూ ఇలా అంది: నువ్వు నా కడుపున పుట్టకపోయినా నేను నా కన్న కొడుకులా చూసుకున్నాను. నువ్వు నన్ను వదిలేసినా పర్వాలేదు, కానీ నీ పిల్లలు నిన్ను ఎప్పుడు ఇలా వదిలేయకూడదని దేవుణ్ణి కోరుకుంటున్నాను. తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చినా ఇవ్వకపోయినా వారు మనకు జీవితాన్ని ఇస్తారు. వారిని ప్రేమించడం మన బాధ్యత కాదు, అది మన ధర్మం.